ఆలోచించాలి. కొర్నేలికి ఒక అలవాటు ఉంది. ఏమండి, ఆయన కూడా పేతురు వలె మధ్యాహ్నపు వేళ ప్రార్థన చేసే వాడుక అలవాటు ఆ భక్తుడు కూడా కలిగి ఉన్నాడు. కొర్నేలి దేవుని కొరకు భయభక్తులు కలిగి యూదులతో సహవాసం చేసి, యూదులతో స్నేహం చేసి, యూదులు కలిగిన ఆ మంచి గుణాలు, ఆ సద్గుణాలు, ఆ శ్రేష్టమైన గుణగణాలు కొర్నేలి దేవుని కొరకు కలిగి ఆయన కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అనగా అర్థం ఏంటంటే, మీరు ఆర్భాటముతో బోర ఊదినప్పుడు, ఆర్భాటముతో గట్టిగా గంభీరంగా మీ స్వరము పరమునకు వినబడే విధంగా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆ సత్యాన్ని ఈ వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతుంది. ఈ వాక్యంలో ఆత్మీయమైన అర్థం ఆ విధంగా ఉంది. దయతో